ఈ మెకానికల్ వైబ్రేషన్స్ వల్ల వచ్చిన ఆ వీక్ జాయింట్స్ అన్ని కూడా ప్రాపర్గా ట్రీట్ చేసి దాని తర్వాత మనము ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా సీల్ చేసి ఆ తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక బిల్డింగ్కి నార్మల్ పెయింట్గా కాకుండా ఒక అట్మాస్ఫిరిక్ వాటర్ ప్రూఫింగ్ అండ్ ఎలాస్టోమరిక్ సిస్టమ్ ద్వారా ఈ బిల్డింగ్ మనం ఎక్స్టీరియర్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి బిల్డింగ్ లోపలికి రెయిన్ వాటరే కాకుండా ఎలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ సర్ఫేస్ లోపలికి వెళ్లకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో వాటర్ ప్రూఫింగ్ అనేది మనకి బిల్డింగ్కి సమ్ ఎక్స్వైజెడ్ మెటీరియల్ తీసుకొచ్చి అప్లికేషన్ చేసినంత మాత్రాన బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్ అవ్వదు. 100% దీనికి 7 years గ్యారంటీ ఇచ్చి మేము ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ అగ్రిమెంట్ ఛాలెంజ్ టేకప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. డిఫరెన్స్ ఏంటంటే మనకి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వారంటీ టర్మ్స్ పైన 100% మేము నిలబడి ఉంటాము. వీ హ్యావ్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ పోస్ట్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్. సో ఇక్కడ 16 years యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాడి మనం ఈ బిల్డింగ్కి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ కంప్లీట్ ఎక్స్టీరియర్ అంతా కూడా ఒక నార్మల్ పెయింటింగ్ కాకుండా ఒక వాటర్ ప్రూఫింగ్ తో పాటు కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ని ఫేస్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఓనర్ థాట్స్ చేశాడు. సో ఓనర్ ఆలోచన ప్రకారంగా వాళ్ళు మార్కెట్లో వాళ్ళకి తెలిసిన ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఒక స్ట్రాంగ్ రిక్వెస్ట్ అనేది మా కంపెనీ నేమ్ ఇవ్వడం జరిగింది. సో మేము ఈ సైట్కి అప్రోచ్ అయినప్పుడు ఓనర్ని కలిసినప్పుడు ఓనర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్గా మేము అర్థం చేసుకోవడం జరిగింది. సో బిల్డింగ్ అనేది ఇక్కడ మనకి 30 సంవత్సరాల నుంచి దానికి నార్మల్ పెయింటింగ్ వేస్తా వెళ్ళారు కానీ దానికి ఎలాంటి క్రాక్స్ కానీ ట్రీట్మెంట్ చేయలేదు.